ఈసీ ఘోష్ కమిటీ పై ఆల్రెడీ కోర్టులో ఉంది పెండింగ్, అది కూడా ఇవ్వలేదు. యాక్చువల్ గా ఎన్డీఎస్సీ రిపోర్టే ఇచ్చారు సిబిఐకి, ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మరి 1,00,000 కోట్ల కుంభకోణం మీద ఎందుకు ఇవ్వట్లేదండి? ఈ రోజు కేవలం ఆ బాల్ మా కోర్టు వేసామని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా. ఈరోజు 1,00,000 కోట్ల కుంభకోణం గురించి ఎక్కడ మాట్లాడాడు? ఈరోజు ధరణి విషయం ఎక్కడ మాట్లాడాడు? ఈరోజు ఈ కార్ రేసింగ్ అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు మాట్లాడతారండి? ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు కేవలం ఈరోజు ఊరికే టైం పాస్ చేస్తా ఉన్నాడు కదా, చేస్తా ఉన్నాడు కదా, మరి అదెందుకు ఇవ్వడండి? అదెందుకు సిబిఐకి ఇవ్వడండి? అదెందుకు దాని గురించి ఎందుకు మాట్లాడండి? ఈరోజు కేవలం వీటిని ముందు పెట్టి అడ్డం పెట్టేసి ఎదుటి వాళ్ళని భయపెట్టి ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతూ బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ గతంలో చేసిన ఆరోపణల మీద కానీ, గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద ఇయ్యాలటి వరకు అయినా ఒక నిర్ధారణకు రావాలన్న ఉద్దేశం లేదు. బికాజ్ ఆయనకు తెలుసు ఏం జరిగిందో, ఆయన ఏ రకంగా దాన్ని సెటిల్ చేసుకుంటున్నాడు తప్ప ప్రజాక్షేత్రంలో ఈ జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలా, ఇది పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాలన్న ఆలోచన వారికి లేనే లేదు. ఈరోజు నేను అనేకమైనటువంటి అంశాలు మీరు కరప్షన్ విషయం మాట్లాడినారు కాబట్టి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం నిన్న ఇప్పటి వరకు ఎన్ని జీవోలు ఆయన తీశాడో ఒక్క జీవో అన్న పబ్లిక్ డొమైన్లో ఉందండి. ఇది కూడా హిల్ట్ పాలసీ జీవో ఎట్లా బయటకు వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నాడు తప్ప, లేకుంటే ఇది సీక్రెట్ గా నేను క్లోజ్ చేసుకునేవాడిని, ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా పబ్లిక్ అయింది కాబట్టి నేను చేసుకోలేకపోతున్నాను బాధపడుతున్నాను తప్ప దీని గురించి ఇలాంటి ఎన్నో అనేకమైనటువంటి జీవోలు ఈరోజు ఒక రోజు వస్తే గంట సేపట్లో జీవో పేపర్స్ చింపేస్తారు, పనులు జరిగిపోతాయి.